మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేషియస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? క్షేమమే కదా? మరి మీ నుంచి అనేక మంది చక్కగా ఫోన్లు చేస్తున్నారు, ప్రార్థనా అవసరతలు చెప్తూ ఉన్నారు. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థనలు చేస్తూనే ఉన్నాను. మరి తిరిగి చక్కగా దేవుడు మీ అందరికీ కూడా స్వస్థత, మంచి ఆరోగ్యాలు, మరి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల చేయడం వల్ల ఆయనకి మహిమ కలుగురుగాక. మరి ఈరోజు పోయిన వారం కనుక చూసుకుంటే దేవుడు ఆయన ఇక్కడ లేడు, సమాధుల్లో లేడు, ఆయన ఎక్కడ ఉంటాడు అన్న విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఆయన ఎక్కడ ఉంటాను అని సెలవిచ్చి ఉన్నాడంటే మీలోనే ఉంటానని చెప్తూ ఉన్నాడు, మనుషుల్లోనే ఆయన జీవిస్తాననేసి చెప్పడం జరిగింది. మరి ఆయన ఎక్కడ జీవము అన్న దాని గురించి మనం ధ్యానం చేసాము. ఈరోజు అయితే తోమాను గూర్చినటువంటి మాట ఇక్కడ మనము చదువుకుందాము. యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాను. 20వ అధ్యాయము 29వ వచనము. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను. ఇక్కడ ప్రభువారు తోమాతోటి మాట్లాడుతున్నారు, శిష్యుడైనటువంటి తోమా. మరి ఆదివారం సాయంత్రము ఈస్టర్ రోజున, పునరుద్ధానపు రోజున 10 మంది శిష్యులు ఉన్నారని చెప్పాను కదా. అప్పుడు తోమా లేడు, బయటికి ఎక్కడికో వెళ్ళి ఉన్నాడు. మరి వచ్చిన వెంటనే అందరూ కూడా సంతోషంతో చక్కగా చెప్పారు, మేము యేసయ్యని చూసాము, దేవుని చూసాము, తలుపులన్నీ మూసేస్తున్నాయి, కిటికీలన్నీ మూసేస్తున్నాయి, అయినా కూడా ఆయనని ఏది కూడా ఆపలేకపోయింది. ఆయన రావడం జరిగింది, ఆయన వచ్చారు, మేము చూసాము అంటే తోమా నమ్మలేదు. తోమా అప్పుడు నమ్మలేదు, ఇప్పుడు కూడా నమ్మనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆయన బయలుదేరి తోమా వచ్చి చెప్తాను అనమాట, లేదు మన కోసము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన పరలోకం నుంచి భూలోకానికి రావడం జరిగింది. ఆయన మరి కల్వరి శిలువలో మన కోసము తన యొక్క ప్రాణాన్ని అర్పించారు, మన కోసము రక్తాన్ని ధారబోసారు, ఇట్లాగా ఇది జరిగింది అనేసి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదన్నమాట. నమ్మకోకుండా ఏంటి దానికి రుజువు, మీ దేవుడు నిజమైనటువంటి దేవుడా, మా దేవుడు నిజమైనటువంటి దేవుడా అని వాళ్ళు కూడా ఒక గొప్ప ఇది వచ్చిందనమాట. ఏది నమ్మాలి, ఏది సత్యము, ఏది నిజము అని వారు కూడా అనుకుని, అయితే మరి నీవు చెయ్యి, ఏం చేస్తావో చెయ్యి, ఎట్లాగా మీ దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అని ఎట్లా రుజువు చేస్తావో చేయమని చెప్పినప్పుడు మరి తోమా గారు ఆయన ఏం చేశాడనమాట, ఆ నీటిని తీసుకుని ప్రభు పేరిట ప్రార్థన చేసి ఆ నీరుని పైకి వేసినప్పుడు ఆ నీరు అక్కడే అట్లాగే పైకి అది వెళ్ళిపోవడం జరిగింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలు మనము ఎన్నో చూస్తూ ఉన్నాము. మరి అట్లాగే ఇక్కడ కూడా అది జరిగింది. అది జరిగినప్పుడు అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా, అవును నీవు చెప్పినది కరెక్టు, నీవు చెప్పింది నిజము, మీ దేవుడే నిజమైనటువంటి దేవుడు, సృష్టికర్త ఆయనే అని చెప్పి అందరూ కూడా ఆయనని తమ యొక్క దేవునిగా స్వీకరించారు. అది ఇప్పుడు కూడా మనకి కేరళలో మనకి కనిపిస్తూనే ఉంటుంది. కేరళలో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నదీ ప్రాంతము, తర్వాత చెరువు, అక్కడ కట్టినటువంటి ఆలయము, అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఎవరైనా కావాలంటే ఒకసారి యూట్యూబ్లో లేకపోతే గూగుల్లో వెళ్ళి చూసినా కూడా మనకు అవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఇట్లాగా తోమా ఎంతగానో ఆయన చేయడం జరిగింది, దేవుని యొక్క సువార్త ప్రకటన చేయడం జరిగింది. తర్వాత తోమా గారు మరి చెన్నై ప్రాంతానికి రావడము, అక్కడ అనేక సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన హతసాక్షిగా మారిపోవడం జరిగింది. నిజమే, దేవుని కోసము ఆయన తన యొక్క సొంత దేశాన్ని, సొంత ప్రజల్ని అందరినీ కూడా విడిచిపెట్టి ఆయన చూసినటువంటిది, ఆయన కనులారా చూసినటువంటిది అన్నాడు కదా. నీవు తోమా, నీవు చూసి నమ్మావు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఎంతో ధన్యులని చెప్పడం జరిగింది. నిజమే, మరి తోమా కన్నా కూడా దేవుడు మనకి ఎంతో ధన్యత ఇవ్వడం జరుగుతోంది. ఆనాడు తోమా మరి ప్రభువుని చూశాడు, ప్రభువుతో పాటు 3.5 సంవత్సరాలు జీవించాడు, అనేకమైనటువంటి అద్భుతాలు ప్రభు చేసినప్పుడు ఆయన కూడా ప్రక్కనే ఉన్నాడు. సిలువ వేసినప్పుడు ఆయన మరి ఆ ప్రాంతంలోనే ఉండడం జరిగింది. ఆయన్ని సమాధి చేసినప్పుడు కూడా ఆయనకి తెలుసు, తిరిగి 3వ రోజున లేవడము తెలుసు. మరి ఆదివారం రోజున 10 మంది శిష్యులకి కనిపించారని వారు చెప్పినా కూడా ఈ నమ్మనైనటువంటి తోమా మరి తర్వాత ఆదివారము ప్రభువారు ఆయన కోసమే, కేవలము తోమా కోసమే మరలా తిరిగి ఆ యొక్క శిష్యులు ఉన్నటువంటి గదిలోనికి రావడము జరిగింది.
అప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, తోమా నీవు మరి ఎంతో ధన్యుడవి, చూసి నమ్మినటువంటి వారు కన్నా చూడక నమ్మినటువంటి వారు ఇంకా మరి ధన్యులు అనేసి ప్రభువారు చెప్పడం జరిగింది. ఆ మాటను బట్టే మరి తోమా అంతా విడిచిపెట్టి దేవుని యొక్క సువార్త పట్టుకొని అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఆయన సువార్త సేవడం జరిగింది. మనము కూడా మరి ప్రభువారిని మనము చూడలేదు, కానీ వింటూ ఉన్నాము, చెవులారా వింటూ ఉన్నాము, కనులారా కూడా మరి అనేకమైనటువంటి అద్భుతాలు ఇప్పుడు కూడా మనము చూస్తూనే ఉన్నాము. మరి విన్నప్పుడు మనకి ఏం కలుగుతుంది అనమాట? విశ్వాసము కలుగుతూ ఉంటుంది. వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉంటుంది. ఏది అది వినడము అంటే దేవుని గూర్చినటువంటి మాట వినడము ఎంతో శ్రేయస్కరము. మరి అట్లాంటి మాట విన్నప్పుడు అక్కడ అద్భుతాలు చూడగలుగుతూ ఉంటాము. ప్రభువారు ఉన్నప్పుడే, ఆయన జీవించి ఉన్నప్పుడే మరి ఒకసారి ఆయన వెళుతూ ఉన్నారు, ఒక ప్రాంతంలో ఆయన వెళుతూ ఉన్నారు. నడిచి వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన మీద పడుతూ ఉన్నారు, చాలామంది ఆయన మీద పడుతూ ఉన్నారనమాట. పడుతూ ఉన్నప్పటికీ ఆయన సడన్గా ఆగి ఏమంటున్నారంటే, ఏంటి మరి నాలో నుంచి ప్రభావం పోయింది, నన్ను ఎవరు ముట్టుకున్నారు అనేసి అడగడం జరిగింది. నన్ను ఎవరు ముట్టుకున్నారు, నన్ను ఎవరు టచ్ చేశారు అని అడిగినప్పుడు మరి వెంటనే అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటూ ఉన్నారు కదా, ప్రభా అయ్యో ఎంతోమంది నీ మీద పడుతూ ఉన్నారు, ఎంతోమందిని నిన్ను ముట్టుకుంటూ ఉన్నారు, మరి ఎవరు పడ్డారో ఏంటో, నేనే పడ్డాను 10 సార్లు అనేసి పేతురు కూడా అని ఉండవచ్చు. మరి ఇట్లాగా రకరకాలైనటువంటి సమాధానాలు వస్తున్నప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, లేదు ఎవరో కావాలని నన్ను తాకారు, ఎవరో కావాలని నన్ను టచ్ చేశారు, నన్ను తాకారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది. ఎవరు అనగానే మరి ఆ వెనకాల ఉన్నటువంటి ఒక స్త్రీ, మనకి ఆమె గురించి అందరికీ కూడా తెలుసు. ఆమె ఎవరు అంటే రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో భయంకరమైనటువంటి మరి హెల్త్ ఇష్యూస్ తోటి ఆమె ఉన్నటువంటి పరిస్థితి. అట్లాంటి స్థితిలో మరి పాత నిబంధనల ప్రకారం కనుక చూసుకుంటే కడగా ఉన్నటువంటి స్త్రీ లేవ్యకాండంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆమె బయటికి రాకూడదు, అసలు ఎక్కడ కూడా బయటికి రాకూడదు, కడగా ఉండాలి. మరి అట్లాంటి స్త్రీ ఎవరిని ముట్టుకోకూడదు. ఒకవేళ బయటికి వచ్చి ఎవరినైనా ముట్టుకున్నా, ఎవరినైనా మరి జనాల్లోకి వచ్చినా కూడా ఆమె శిక్షించబడుతూ ఉంటుంది. అప్పుడు పూర్వకాలంలో ఉండేటువంటి శిక్షలు కూడా ఎంత భయంకరమైనటువంటి అంటే రాళ్ళు వేసి కొట్టివేసి చంపేసేటువంటి శిక్షలు. మరి అట్లాంటి శిక్షలు ఉన్నా కూడా ఈమె ఎన్నో సంవత్సరాల నుంచి తన యొక్క రోగంతో బాధపడుతూనే ఉంది, ఎంతో బాధపడుతూనే ఉంది, బాధ అనుభవిస్తూనే ఉంది. మరి ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందో, ఎంత ధనాన్ని ఖర్చు పెట్టుకుందో కానీ ఆమెకి స్వస్థత లేదు, ఆమెకి మంచి కాలేదు. ఆమె ఆ రోగంతో భయంకరంగా ఇంకా బాధించబడుతూనే ఉంది, పీడించబడుతూనే ఉంది. మరి బ్లడ్ అంతా పోతూ ఉంటే ఆమెకి ఏం బలం ఉంటుంది? బలహీనంగా అయిపోతూ ఉంటుంది. ఎంతటి పరిస్థితిలో ఆమె ఒక మాట విన్నది. ఏంటి ఆ మాట అనే గనక మనం ఆలోచన చేసుకుంటే, ప్రభువును గుర్చినటువంటి మాట, ప్రభువారు చేస్తున్నటువంటి అద్భుతాలు గుర్చినటువంటి మాట, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు ఆమె మరి చూడలేదు కానీ విన్న వెంటనే ఆమె అనుకుందనమాట, నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇట్లా పడి ఉన్నాను, నాకు స్వస్థత లేదు, ఏమీ లేదు, మరి ఏం చేయాలి ఇప్పుడు అని ఆమె ఆలోచించుకుని ఎవరు ఏమనుకుంటే ఏంటి, ఎవరి గురించో నేను ఎందుకు ఆలోచన చేయాలి, నా గురించి నేను ఆలోచన చేసుకోవాలి, నా హెల్త్ గురించి నేను ఆలోచన చేసుకోవాలి, నా భవిష్యత్తుని గురించి నేను ఆలోచన చేసుకోవాలి, నేను మంచిగా ఉండాలి అని ఆమె ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటంటే బహుశా ఆమె ఎవరికి కనపడుకోకుండా ఒక ముసుగు గట్టిగా వేసేసుకొని ఆమె విన్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు ఆ యొక్క దారి గుండా వెళ్తూ ఉన్నారంట, ఆయన ఈ రోడ్లో వెళ్తున్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళి కనీసము ఆయనపు వస్త్రపు చెంగు అయినా నేను ముట్టుకోవాలి, ఎందుకంటే ఆయన యొక్క మాటలో, వాక్కులో స్వస్థత ఉంది, ఆయన యొక్క మాటలో జీవం ఉంది, జీవము ఉన్నటువంటి దేవుడు ఆయన, స్వస్థతనిచ్చేటువంటి దేవుడు. నేను కూడా స్వస్థత పొందాలి అని ఆమె ఎప్పుడైతే డిసైడ్ అయిపోయిందో, ఎప్పుడైతే ఆమె నిర్ణయించుకుందో, తనకు రాబోయేటువంటి ప్రమాదం గురించి కానీ, తనకు కలగబోయేటువంటి శిక్షణ గురించి కానీ ఆమె ఏమి కూడా ఆలోచించలేదు. ఎవ్వరు ఏమనుకుంటేవి, అందరూ అనుకున్నా కూడా నేనైతే కూడా మంచిగా ఉండాలి, నేను స్వస్థత పడాలి అనుకుని ఆమె ఏం చేస్తుందనమాట, చక్కగా బయటికి వచ్చింది. బయటికి రావడమే కాదు, మరి ప్రభువారు వెళుతూ ఉన్నప్పుడు ఆయన ముందు ఎంతోమంది వెళుతూ ఉన్నారు, ఆయన ఫాలో అవుతూ ఎంతోమంది ఆయన వెనుక కూడా నడుస్తూ
నడుస్తూనే ఉన్నారు. మరి నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉంటే ఆ జనాన్ని అంతటిని కూడా ఆమె తన యొక్క 2 చేతులతోటి కూడా తోసుకుంటూ నెట్టుకుంటూ అందరినీ కూడా ముట్టుకుంటూ, ఆమె అసలు కడగా ఉన్నటువంటి స్త్రీ ఎవరిని కూడా ముట్టుకోకూడదు. మరి ధర్మశాస్త్ర ప్రకారము ఆమె ముట్టుకోకూడదు. అయినా కూడా ఏ మాత్రము కూడా ఆమె యొక్క విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. ఏమైనా సరే నేను స్వస్థత పొందాలి అని చెప్పేసి వెళ్ళి మెల్లగా వెనుక నుంచి అందరినీ నెట్టుకుంటూ మొత్తానికి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన యొక్క వస్త్రపు చెంగుని ఆమె ముట్టుకుంది. ఎప్పుడైతే మరి వస్త్రపు చెంగు ముట్టుకుందో ప్రభువారికి తెలీదా? ఆమె ఎవరో తెలుసు, ఏంటో తెలుసు. కానీ ఆయన అక్కడ ఆగిపోయి నన్నెవరో ముట్టుకున్నారు, ఎవరు అనేసి అక్కడ ఆయన అడగడం జరుగుతుంది. లూకాసు వార్త మరి 8వ అధ్యాయం 43వ వచనంలో మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉంటాయి. అయితే మరి ప్రభువారు అక్కడ అడిగినప్పుడు అక్కడ అందరూ కూడా తలా సమాధానం చెప్పారు. లేదు ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయింది, ఎవరో నన్ను కావాలని ముట్టుకున్నారు అనగానే ఆమె వణుక్కుంటూ భయపడుతూ ప్రభువారు ముందుకు వచ్చి ఆమె ఆయన యొక్క పాదాల మీద పడినప్పుడు మరి ప్రభువారు ఆమెని ఎంతగానో అమ్మా నీ యొక్క విశ్వాసమే నిన్ను రక్షించింది అన్నారు. అంటే వినుట వలన ఎంత విశ్వాసం కలుగుతుంది? వింటారు, కానీ చాలామందికి విశ్వాసం ఉండదు. మా కులాస్తులు ఏమనుకుంటారోనండి, మా వాళ్ళు ఏమనుకుంటారో, మా అత్తగారు ఏమనుకుంటారో, మా మామగారు ఏమనుకుంటారో, మా ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటారో, మా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, ఆయన తక్కువ వాళ్ళ దేవుడు అని అనుకుంటారేమో. ఇట్లా రకరకాలైనటువంటి వాటి గురించే ఆలోచన చేస్తారు. కానీ వారి యొక్క స్వస్థత గురించి కానీ వారికి కావలసినది పొందుకోవడం గురించి కానీ ఆలోచన చేయరు. ఎవ్వరికి మరి తెలియకోకుండా రహస్యంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మరి రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు కూడా రహస్యంగా వింటూనే ఉంటాడు. కానీ అందరి ముందు ఒప్పుకున్నప్పుడు మరి అందరి ముందు అక్కడ సాక్ష్యం ఎందుకు చెప్పించాడు ప్రభువారు? అందరు కూడా వినాలి అనేసి. నేను చేసినటువంటి పనులు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో మీరందరూ కూడా తెలుసుకోవాలి. ప్రపంచానికి, సర్వలోకానికి, సర్వ సృష్టికి కూడా ఆయన దేవుడు అని తెలియాలి అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట. మరి ప్రభువారు అక్కడ ఆ యొక్క రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచినప్పుడు మరి అక్కడ అందరూ కూడా చాలా సంతోషించడం జరిగింది. అప్పుడు ఆమెకి రక్షణ వచ్చింది. ఆమె మరి రక్తధారాలన్నీ కూడా కట్టబడ్డాయి. మంచి హెల్త్ ఆమెకి రావడం జరిగింది. నీ కుటుంబంలో కూడా మరి ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఎవ్వరు ఫోన్లు చేసినా కూడా అమ్మా మాకు క్యాన్సరు, మాకు పలానా జబ్బు, మాకు పలానాది అని అసలు చెప్తూ ఉంటే వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మరి ఇట్లా బాధ ఉన్నప్పుడు మరి దైవజనులుగా మేము ప్రార్థన చేస్తూనే ఉంటాము. మరి మా ప్రార్థనల కన్నా కూడా మీ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది, దేవునికి ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఎప్పుడైతే మరి మీరు ప్రార్థన చేయడం మొదలు పెడతారో, ఎప్పుడైతే మీరు నోరు తెరిచి దేవుని స్తుతిస్తూ ఉంటారో, ఎవరు ఏమనుకుంటే నాకేంది, నాకు కావాల్సింది నా యొక్క రక్షణ, నాకు కావాల్సింది నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి అనేటువంటి ఒకే ఒక్క విశ్వాసంతో దేవుని దగ్గరగా వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా ఎంతగానో దీవిస్తాడు, ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉంటాడు. చాలామంది ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేరు. మరి నేను కూడా 2000 సంవత్సరంలో కనుక చూసుకుంటే 1998లో దేవుని దగ్గరికి రావడం జరిగింది. ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటాడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను దేవుని దగ్గరికి వచ్చాను, అప్పులు తీర్చుదేవా అని ప్రార్థన చేశాను. మరి కానీ ఆయన మాట్లాడేటువంటి దేవుడు అని నాకు అప్పటికి తెలియదు. నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, క్రైస్తవురాలనే. కానీ ఆయన మాట్లాడేటువంటి దేవుడు, వినేటువంటి దేవుడు, తిరిగి మనతో మాట్లాడతాడు అనేటువంటి జ్ఞానము లేనటువంటి దానిని. మరి ఎప్పుడైతే నా పరిస్థితులు అంత భయంకరంగా మారినాయో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చానో అందరూ అన్నారు మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేస్తే తప్పక మీ యొక్క మరి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయని చెప్పినప్పుడు మరి ప్రాబ్లమ్స్ మరి భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ అంటే దగ్గర 35 లక్షలు అని చెప్తూ ఉంటాను. మరి అట్లాంటి స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని లేపాడు. ఎందుకు లేపాడు అంటే ఆయన యొక్క సాక్షి బిడ్డగా ఉంచడం కోసము. మరి దానికన్నా కూడా అక్కడ మరి వచ్చినటువంటి బహుమానం ఏంటి అనుకుంటే భయంకరమైనటువంటి శోధన వచ్చింది.
ఆ యొక్క శోధన ఏంటి అంటే మా హస్బెండ్కి మరి యాక్సిడెంట్ అవ్వడం. ఆ యాక్సిడెంట్లో కూడా చాలా భయంకరమైనటువంటి యాక్సిడెంటు. మరి ఆ టైంలో కనుక చూసుకుంటే నా హ్యాండ్ బ్యాగ్లో నా దగ్గర కనీసం 100 రూపీస్, 100 రూపాయలు లేనటువంటి పరిస్థితి. మరి నేను ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. మరి ఇట్లాగ అయింది, యాక్సిడెంట్ అయిందని చెప్పినప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కామినేనిలో ఉన్నారని చెప్పినప్పుడు అక్కడికి వెళితే చూస్తే భయంకరమైనటువంటి పరిస్థితి. చెవిలో నుంచి రక్తం కారుతుంది, మరి మాట కూడా పడిపోయింది, ఏమీ మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు ఒకే ఒక్క సెలైన్ బాటిల్ పెట్టారు, ట్రీట్మెంట్ ఏమి కూడా చేయట్లేదు. ఏమంటున్నారంటే డబ్బులు కట్టండి, మేము ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు. మరి డబ్బులు కట్టాలంటే డబ్బులు లేవు, ఏం చేయాలి? మరి ఏం చేయాలని చెప్పిన వెంటనే నేను ప్రార్థన చేశాను. ఒకే ఒక్క ప్రార్థన, చాలా చిన్న ప్రార్థన. తండ్రి ప్రభువా యేసయ్య, నా భర్తను రక్షించు, నా కుటుంబాన్ని రక్షించు, నా జీవితకాలం వల్ల కూడా నీకు నేను సేవ చేస్తాను అన్న మాట ఎప్పుడైతే నా నోటలో నుంచి వచ్చిందో, ఇంకా ఆమేన్ అనకముందే దేవుని దగ్గర నుంచి నాకు రిప్లై వచ్చేసింది. ఎంత గొప్ప దీవెన అంటే, ఎంత గొప్ప అద్భుతం అంటే, నేను ఎప్పుడు అసలు అద్భుతాలు అన్నది ఆ క్షణమే అప్పుడే చూడడం జరిగింది. నన్ను తీసుకువెళ్ళినటువంటి ఒక అబ్బాయి, పిల్లోడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఫస్ట్ ఇయర్, 10th క్లాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి పిల్లోడు మరి జేబులో నుంచి 10,000 రూపాయలు తీసి నా చేతిలో పెట్టాడు. నేను అడగలేదు, ఆ పిల్లోడే తీసి చేతిలో పెట్టాడు. వెంటనే తీసుకెళ్ళి మరి వాటిని అక్కడ హాస్పిటల్లో కట్టడము, మరి అన్నీ కూడా టెస్టులు అన్నీ కూడా చేసిన తర్వాత రాత్రి 2 గంటలకి డాక్టర్ గారు పిలిచి, అప్పటి వరకు మరి హోప్స్ లేవని చెప్పినటువంటి వాళ్ళు ఏమన్నారనమాట, అమ్మ బ్లడ్ క్లాట్ అవ్వలేదు, కొంచెం అక్కడక్కడ క్లాట్ అయ్యింది, హెడ్ ఇంజరీ కాలేదు, కానీ ఈ మొహానికి 7 ఆపరేషన్స్ జరుగుతాయి, ఈ చెయ్యి కూడా 3 ముక్కలైంది, ఇవన్నీ కూడా చాలా మరి ఖర్చుతో కూడుకున్నటువంటిది. మరి హాస్పిటల్లో జాయిన్ చేస్తావా లేక ఉస్మానియాకి తీసుకెళ్తావా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తావా అంటే నేను ఒకటే అనుకున్నాను అనమాట, అన్నీ ప్రభువే చూసుకుంటాడు, ఆయనే చూసుకుంటాడని చెప్పి అడ్మిట్ అని చెప్పాను అనమాట. అది చెప్పాను, బయటకు వచ్చాను, ప్రార్థన చేసుకుంటూ అట్లా కూర్చుండిపోయాను. మా పక్కన ఉన్న వాళ్ళు అడుగుతున్నారు, ఆమె ఏమంటుంటే ఆమె ప్రార్థన చేసుకుంటుంది అనేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజమే, మన యొక్క ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది, ఎంతో ప్రీతికరమైనటువంటిది. ఎవరి గురించో కాదు కదా మనం చేసేది, ఇతరుల గురించి కాదు కదా, మన కోసము, నీ కోసము, నీ కుటుంబం కోసం, నీ భర్త కోసము, నీ కుమారుల కోసము, నీ కుమార్తెల కోసము, నీ తరతరాల పిల్లల కోసము నీవు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. ఎప్పుడైతే నీవు ప్రార్థన చేస్తావో మరి నీవు ఎంతో గొప్ప ధన్యత పొందుకుంటావు. అందుకే అంటున్నాడు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మినటువంటి వారు ఎంతో ధన్యులు. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే కాదు, మరి ఈనాటి కూడా అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు మన పట్ల చేస్తూనే ఉన్నాడు. కాదంటే మనము చేయవలసింది ఒక్క అడుగు మనము ఆయనకి దగ్గరగా వెయ్యాలి. చాలామంది ఏమంటారంటే అద్భుతాలు జరిగితేనే అప్పుడు మేము నమ్ముతాము అనేసి చెప్తూ ఉంటారు. మరి పల్లెటూరులో, గ్రామాల్లో ఇదే వచ్చింది ప్రాబ్లము. మీరు ప్రార్థనకు వస్తున్నారు, రండి ప్రార్థనకి రండమ్మా అని అంటే, ఏం రావమ్మా, మరి అప్పుడే వచ్చి 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, మా ఇంట్లో ఏం జరగలేదు, ఈ అద్భుతం జరిగితేనే మేము నమ్ముకుంటాము, నమ్ముకుంటే మాకేంటి లాభం? ఇది ఒకటి పెద్ద ప్రశ్న. అమ్మ, మీరు నమ్ముకుంటే దేవుడు మీ పట్ల అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తాడంటే, వాళ్ళు ఏమంటారంట, అద్భుత కార్యాలు జరిగితేనే వస్తాయనేసి మేము దేవుని దగ్గరికి వస్తామనేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మనము ఎప్పుడైతే హోల్ హార్టెడ్గా, మనస్ఫూర్తిగా, పూర్ణ హృదయంతో మనం దేవుని దగ్గరికి వస్తామో అప్పుడే మనము మన యొక్క జీవితాల్లో అద్భుతాలు చూడగలుగుతూ ఉంటాము. మరి 2001లో ఆయనకి యాక్సిడెంట్ అయింది. మరి అప్పటి నుంచి కూడా నేను దేవుని యొక్క సేవలో ఉంటూనే ఉన్నాను. మరి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి దీవెనలు, ఎవ్వరూ కూడా ఊహించలేనటువంటిది. అప్పుడు అసలు నాకు మాట్లాడడమే రాదు, ప్రార్థన చేయడం అసలే రాదు, పాటలు పాడడం అంతకన్నా రాదు. మరి ఏమీ రానటువంటి నన్ను ఈ రోజు వరకు కూడా దేవుడు తన యొక్క కృపతోటి ఎంతగానో దీవించాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. మీ అందరికీ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, లేవాలి, దేవుని దగ్గరికి రావాలి. ఒక్క అడుగు మనం దేవుని దగ్గరికి వేసి ప్రభువా అనే ఆయన పాదాలు మనం పట్టుకున్నప్పుడు ఎంతగానో దీవించబడుతూ ఉంటారు. ఒకసారి మన చర్చికి వచ్చేటువంటి ఒక ఆయన చాలా ఎక్కడో పోచంపల్లి అని చెప్తూ ఉంటాను కదా, పోచంపల్లి అవతల మరి మధ్యలో అడవి ఉంటుంది. ఆయన సిటీకి రావడం మొదలుపెట్టాడు. 2-3 వారాలు వచ్చాడు. అమ్మ, నేను హైదరాబాద్ సిటీకి వెళ్ళి అక్కడ వాక్యం వింటున్నాను, రాత్రిపూట చాలా బాగా జరుగుతుంది వాక్యం అన్నారు. సరే వెళ్ళిన ఆయన అన్నాము. సరే ఆయన వెళ్ళాడు, 2 వారాలు వెళ్ళాడు. 3వ వారం ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు అనమాట. చీటీ 12 గంటలు, 12:30 ఎంత అయిపోయింది, మిడ్ నైట్ వస్తూ ఉండేటప్పటికి
బండి మీద వస్తూ ఉన్నాడు. బండి మీద ఎప్పుడైతే అతను వస్తూ ఉన్నాడో మధ్యలో బండి అయిపోయింది. బండి ఆగిపోగానే మరి వెనకాల భార్య ఉంది, చంటి బిడ్డలు ఉన్నారు. పెట్రోల్ అయిపోయిందేమో చూసుకున్నాడు. బాగానే ఉంది, పెట్రోల్ ఉంది. నా కొట్టి కిక్ కొట్టినా కూడా అది స్టార్ట్ అవ్వట్లేదు. ఏదో వచ్చేసి బరువుగా దాని మీద కూర్చున్నట్టు అనిపిస్తుందని చెప్పి వెంటనే ఏం చేశాడనమాట, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అతను ప్రార్థన చేశాడో, ప్రార్థన చేసి వెంటనే ఎప్పుడైతే అతను బండి స్టార్ట్ చేశాడో బండి స్టార్ట్ అయిపోయింది. చక్కగా వచ్చేసాడు ఇంటికి. మరి ఊరికి ముక్తాపూర్ గ్రామానికి వచ్చేయడం జరిగింది. ఆ తర్వాత చెప్పాడంట, అమ్మ ఇట్లాగైంది. అప్పుడు అనమాట, బాబు ఎవరైనా కూడా ఆయనని వేడుకున్నప్పుడు ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కానే కాదు. నీ బండి మీద మరి ఒక భయంకరమైనటువంటి దురాత్మ వచ్చి కూర్చుంది, బండి నువ్వు కదలకోకుండా పట్టేసుకుందని నువ్వు చెప్తున్నావు కదా, మరి నువ్వు వెళ్ళావు, ప్రార్థనకు వెళ్ళావు, మంచిదే. కానీ నీవు నోరు విప్పి ఎప్పుడైతే ప్రార్థన చేసావో అప్పుడే నీవు అద్భుతాన్ని చూసావు. నేను దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను అద్భుతాన్ని చూశాను. ఎవరైనా కూడా లేచి వాక్యం చెప్తున్నారంటే, ఎవరైనా కూడా సాక్ష్యాలు చెప్తున్నారంటే వారి జీవితంలో వారు అనుభవించినవి నిజాలు వాళ్ళు చెప్తున్నారు. దానిని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, మనము కూడా ఆయన పాదాల చెంతకి రావాలి, మనము కూడా ప్రార్థన చెయ్యాలి అనేటువంటి గ్రహింపు ఉండాలి. నీవు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టావో అప్పుడే నీ దగ్గరికి వచ్చినటువంటి దురాత్మ నిన్ను వదిలిపెట్టి పోయింది అని చెప్పినప్పుడు అవునమ్మా అని చెప్పేసి చక్కగా దేవుణ్ణి స్తుతించడము మొదలుపెట్టాడు, చక్కగా దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. అంటే మనకి ఎట్లా ఉంటుందన్నమాట, ఏదైనా ఆశ్చర్యకార్యం జరగాలి అనేసి అనుకుంటూ ఉంటారు. చిన్నవి జరుగుతుంటే అవి వాటికి పెద్ద పట్టింపులోకి రానే రావు. ఆనాడు తోమా చెప్పినటువంటి మాట, నేను ప్రభువారి చేతిలో ఆ వేళ్ళు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నటువంటి ఆయన మరి హతసాక్షిగా మారిపోవడానికి కారణం ఏంటంటే ప్రభువారు చెప్పినటువంటి మాట. ప్రభువారిని కన్నులారా చూశాడు కాబట్టి ఆయన మరి అనేకమైనటువంటి దేశాలు, భారతదేశానికి కూడా వచ్చి ఆయన సువార్త సేవ చేయడము జరిగింది. మరి మనము కూడా ఆయన చెప్పినటువంటి మాటలు విని మరి అనేక మంది సువార్తకులు, అనేక మంది మరి దైవజనులు, సేవకులు చెప్తున్నటువంటి మాటలు వింటున్నటువంటి మీరు కూడా విశ్వాసం కలిగి ఉండాలి. ఆనాడు ఆమె రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏ విధంగా అయితే మరి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా కూడా వినటం వల్ల విశ్వాసం వచ్చిందో, అలాగే ప్రభువుని గుర్చినటువంటి మాట విన్నప్పుడు మీలో కూడా విశ్వాసం రావాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు లేచి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుతోటి మీరు ప్రార్థన చేసినప్పుడే మీరు స్వస్థత పొందుకోగలుగుతూ ఉంటారు. మీరు మరి ఎన్నో దీవెనలు పొందుకోగలుగుతూ ఉంటారు. మరి నేను పొందుకున్నటువంటి దీవెన, మరి అనేక మంది దైవజనులు పొందుకున్నటువంటి దీవెన, అనేకమైనటువంటి స్వస్థతలు అవన్నీ కూడా మీ దగ్గర మీకు జరగాలంటే మీరు కూడా మీరు పడి ఉన్నటువంటి స్థానం నుంచి లేచి విన్నటువంటి వాక్యం ద్వారా మరి స్థిరపడి దేవుని యొక్క పాదాలు పట్టుకున్నప్పుడు ఎంతగానో దీవించబడతారు, ఎంతగానో ఆశీర్వదించబడతారు. మీ దగ్గర ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన కూడా తొలగిపోతుంది. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. సకల శిష్యులకు కారణభూతుడైన మా దేవ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా యేసయ్య మీకే వందనాలు తండ్రి. అవును ప్రభా, మరి నాయన మీరు పునరుద్ధానుడే లేచిన మరి నాయన మొదటి ఆదివారం కాకోకుండా ప్రభా మరి నాయన ఆ తర్వాత సెకండ్ మరి ఆదివారం తండ్రి ప్రభా మరి నాయన మీరు తోమాతోటి మాట్లాడి ఉన్నారు తండ్రి. తోమాని పేరు పెట్టి పిలిచినప్పుడు నా ప్రభా అనే ఆయన మరి తోమా మీ యొక్క పాదాలు పట్టుకున్నాడు తండ్రి. అవును తండ్రి ప్రభా మరి నాయన మేము కూడా ప్రభా మరి నాయన మీ పాదాలను ఆశ్రయించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రోసివేసేటువంటి దేవుడు కాదు నాయన. ప్రభా మరి నాయన ఈ యొక్క కల్వరి టీవీలో మరి నాయన వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా నీ సన్నిధానానికి వచ్చి నీ యొక్క పాదాలు పట్టుకుని ప్రభా వారికి ఉన్నటువంటి ప్రతి మరి పరిస్థితిని బట్టి నీకు ప్రార్థన చేసి విజయం పొందుకునేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా, నిండైన దీవెనలు కుమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువుని బట్టి మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యల సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక. ఆమేన్.